ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకరాచార్య విరచిత భజగోవిందము 5వ రోజు 1 May 2021. When the mind has been emptied of all its passions and attachments, with what should it be filled? The answer is with meditations on reality, with thoughts about the real, that is Sat. The real is that which is not altered by time. It is the eternal self, the supreme God Brahman. Brahman is eternal, pure of the nature of consciousness, ever free. It is a truth, subtle, pure existence, all pervading, non-dual, and the ocean of bliss. These 10 expressions are used to indicate the nature of reality. Be engaged diligently in listening to the Vedanta texts, reflecting on their meaning and meditating on their truth. అక్కడ వరకు వచ్చింది మేడం. అంటే ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఇంతవరకు అయిందండి, ఇంకా ఉంది కంటిన్యూషన్. అంటే రెండో శ్లోకానికి ఎక్స్ప్లెనేషన్. అవును మేడం, సగంలో ఉన్నాం. ఓకే. If one has to give up acquiring wealth, how is one to live? It may be asked. అంటే ఒకవేళ ధనార్జన అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, కర్మలో ఏముంటే అది వస్తుంది. ఒకవేళ ధనార్జన వదిలిస్తే మరి వాళ్ళకి ధనం ఎలా వస్తుంది అది ప్రశ్న. The reply is, let him live with whatever comes to him as a result of his past karma. అది అంటే ఇది సాధారణంగా మనకి ఉద్యోగం అయినా ఇలా అసాధారణంగా అంటే ఏం ప్రయత్నం చేయకుండానే వచ్చేస్తూ ఉంటుంది. అంటే ప్రయత్నం అంటే నా ఉద్దేశం బాగా లంచాలు ఇవ్వకుండా కష్టపడకుండా అంటే మనకు ప్రాప్తం ఉంటే అవన్నీ అలాగే జరిగిపోతాయి. అందుకని అధర్మాలకు వెళ్లకుండా ధనమే సత్యం ముఖ్యం అని అనుకోకుండా ప్రాప్తించిన దాన్ని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే మనకి కర్మను అనుసరించి మనకి అన్ని ప్రాప్తిస్తాయి అని చెప్తున్నారు. Let him offer the fruits of his present deeds to God. Fruits of his present days? Present deeds to God. అది ఇప్పుడు చేస్తున్న ఈ పనులన్నిటి పరమాత్ముడికి అర్పించేస్తే అప్పుడు ఆయన ఆగామి కర్మ ఉండదు. అంటే కర్మలు చేయడం, కర్మ ఫలితాన్ని పరమాత్ముడికి అర్పించడం అలాగే. So that his mind may become pure. అలాగా నిష్కామ కర్మలు చేయడం వల్ల మనసు పవిత్రం అయిపోతూ ఉంటుంది. అంటే ఎలా జీవించాలి అనే ట్రిక్ కూడా చెప్తున్నారు. మళ్ళీ ఏదైతే ప్రార్థించిందో అదే మనసు చేసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి చేస్తున్న కర్మ ఫలితాలన్నీ భగవదర్పణం చేస్తూ మనసు పరిశుద్ధం అయిపోతుంది. Let him subsist on whatever comes his way without coveting. coveting అంటే పోగు చేసుకోకుండా ఏది వస్తే దాన్ని అంటే తీసుకోమంటున్నారు. ఏది ప్రాప్తించిందో అది తీసుకోండి. The present verse, as we have seen, is the first in the text given in Swayam Prakasha's commentary. ఈ ప్రెసెంట్ వర్షము స్వయం ప్రకాశ కామెంటరీలో సెకండ్ వర్ష ఫస్ట్ ఇన్ ది టెక్స్ట్. ఇక్కడ మనకి సెకండ్ వరకు, అక్కడ ఫస్ట్ అనుకుంటాను మేడం. అంటే భజగోవిందం అనగానే వాళ్ళు ఒకటిగా తీసుకోవట్లేదేమో, లేదా వాళ్ళ దాంట్లో ఇది ఫస్ట్ గా వస్తారు. Usually
At the commencement of a work, the author offers obeisance to the chosen deity or preceptor. వాళ్ళు ఎంచుకున్న దేవతకి సమర్పణతో వాళ్ళు అన్ని రకాలను ఆఫర్ చేస్తూ ఉంటారు, సాధారణంగా జరిగేది. And indicates the subject matter, aim, etc. of the work. Indicate the subject matter. Aim, AIM. అంటే వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళ లక్ష్యం ఏమిటో అది చెప్తూ ఉంటారు. According to Swayam Prakasa, Shankara, the author of this work, does this by using the word Sat. స్వయం ప్రకాశము ప్రకారం సత్ అన్న వర్డ్ తో ఇది చెప్పబడుతుంది. సత్తా SAT Sat, madam. ఇదంతా సత్ అనే పదంతో బ్రాకెట్స్ లో ఇన్ కురు సద్బుద్ధిం. కురు సత్బుద్ధి అంటే ఆ సత్ అనేదాన్ని చెప్తున్నారు, మంచి బుద్ధిని. బై దిస్ వర్డ్ సత్బుద్ధితో కురు అంటే చెయ్యి. By this word, observes the commentator, Shankara performs the Mangalacharana of the form of remembering the nature of the self. అదే మంగళాచరణ కార్యక్రమాలు శంకర పర్ఫార్మ్ చేస్తున్నాడు. అంటే remembering the nature of the self. ఆత్మతత్వాన్ని గుర్తు చేసుకుని సమస్త పనులు చెయ్యి అని చెప్తున్నాడు అన్నమాట. అక్కడ సద్బుద్ధి అంటే అక్కడ సత్ అంటే ఏంటి, ఆ పరమాత్మ తత్వాన్ని గుర్తు చేసుకుని సమస్త పనులు చేయమంటున్నారు. బ్రాకెట్ లో స్వరూపానుసంధాన లక్షణం. అదే స్వరూపం అంటే ఏంటి, మన స్వరూపం ఏంటో ఆ స్వరూపాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉన్నటువంటి, అంటే నిరంతరం దాంతో కనెక్షన్ లో ఉన్నటువంటి లక్షణాలు అదనమాట. అంటే నిరంతరం స్వస్వరూపాన్ని గుర్తు చేసుకుంటూ ఐఎమ్ నాట్ దిస్ బాడీ అండ్ దట్ ఆత్మ, ఆల్ పర్వేడింగ్ ఆమ్నిపోటెంట్, గొప్ప శక్తివంతమైన ఆత్మతత్వాన్ని నేను అని అది స్వస్వరూపాన్ని గుర్తు చేసుకోవడం. Thus, he follows the tradition on this regard and sets an example to others. అలా జీవిస్తే ఆయనేమో ఇతరులకి ఒక ఉదాహరణగా అవుతాడనమాట. అంటే ఏ విధంగా జీవించాలి వ్యక్తి అని ఎగ్జాంపుల్, తన జీవితం సార్థకత అవుతుంది, ఇతరులకు ఒక ఉదాహరణగా మిగులుతాడు. Although he himself has no use for such a formality, since he is an incarnation of Lord Shiva, Bhagavan Shankaracharya is the foremost among the cultured. అది అందరిలోకి ఆయన ప్రథమ స్థానంలో ఉన్నాడు, శివుడి యొక్క అవతారం అని ఉన్నాడు. ఆయనకి ఏమీ అవసరం లేదు. అయినా కూడా అంటే ఈ కర్మకాండలు ఏది ఆయనకు అవసరం లేదు. ఆయన జ్ఞాన స్థితిలోనే ఉన్నాడు. అయినా కూడా ఆల్దో అంటే బ్రాకెట్ లో శిష్టాగ్రానిర్ భగవాన్ శంకరాచార్య. శిష్టాగ్రాని భగవన్ అంటే శిష్యులలో అగ్రగామిగా ఉన్నాడు ఆయన, ఎందుకంటే ప్రథమంలో ఉన్నాడు. The present work, like the others, is for the sake of protecting the good people and the good life. ఈ ప్రజెంట్ ఈ పుస్తకం అందరు మంచి వాళ్ళని రక్షించడానికి,
మంచి జీవితం, ధర్మమైన జీవితాన్ని రక్షించడానికి ఇవ్వబడింది. బ్రాకెట్ లో సాధుజన పరిపాలనార్థం. అది సాధుజనుని పరిపాలన చేయడానికంటే వాళ్ళ రక్షణ కోసమే సాధుజనులను ఎప్పుడూ ప్రతిశక్తులు రక్షిస్తూ ఉంటాయి. అందుకని ఇది కూడా సాధుజన పరిపాలనార్థమే ఇవ్వబడ్డాయి. Which is the purpose of an avatara, incarnation. అది సాధారణంగా అవతారం యొక్క లక్ష్యం ఏముంటుంది? దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ. శిష్యులు అంటే ఎవరు? సాధుజనులు. సాధుజనులను రక్షించడం, దుష్టుని శిక్షణ చేయడం, ఇది అవతారం యొక్క లక్ష్యం. Moreover, being the ideal teacher, he practices what he teaches through precept. ఆయన ఆదర్శవంతమైన గురువు గనక తాను ఏదైతే చెప్తున్నాడో అవన్నిటినీ ఆయన ఆచరిస్తున్నాడు. ఆయనకు ఆచరించాల్సిన అవసరం లేదు. And it is thus that he seeks to set others on the road to good life. ఈ విధంగా ఆయన ఇతరులను కూడా అదే మార్గంలో పెట్టడానికి హెల్ప్ అవుతున్నారు. అంటే తాను కూడా అవన్నీ ఆచరిస్తూ ఆలోచిస్తున్నారు. యాక్చువల్ గా ఆయన ఉన్న స్థితికి ఆయనకు అక్కర్లేదు. అది ఇప్పుడు అంతకాని ఇతరులకు ఎగ్జాంపుల్ గా ఉండాలి. అంటే తాను ఆచరించింది తను చెప్తూ ఉంటే అని ఆయన తాను కూడా ఆచరిస్తున్నాడు. Hence, at the commencement of this work, he meditates on the supreme reality by employing the word Sat. అందుకే ఆయన ఈ స్టార్టింగ్ లోనే సత్ అన్న పదం వాడి ఆ సుప్రీం రియాలిటీ మీదనే ఆయన ధ్యానం చేస్తున్నారు. బ్రాకెట్ లో పరమహంస పరివ్రాజక ఆచార్యత్వద్ ఆచార్యోచిత ధర్మ ఏవ ప్రతీయతే. అంటే పరమహంస పరివ్రాజిత ఆచార్యునికి ఉచితమైన ధర్మం ఏంటో అదే ఆయన చేస్తున్నాడు. చెప్పబడింది చేస్తున్నాడు. అది అంటే పరమహంస ఆచార్యులకు ఏ రకమైనటువంటి ధర్మం అనుష్ఠాని అవసరమో అది ఆయన ఆచరిస్తున్నారు. Here an objection may be raised according to Advaita. There is no duality, no world or people to be saved, no teacher or preceptor who could save. అద్వైతం ఒకటి. అద్వైతం ఏం చెప్తుంది? అక్కడ వేరే ప్రజలు లేరు, ఎవరిని రక్షించడానికి ఉన్నది ఒక్కటే అని చెప్తోంది కదా. Since there is no world apart from oneself, what is to be saved and who is to save? తానే ఉన్నాడు కదా, అటువంటిప్పుడు ఏమిటి రక్షించాలి, ఎవరిని రక్షించాలి? అంటే ఉన్నది ఒక్కటి ఆత్మతత్వమే కదా అని అద్వైతంలో అలా చెప్తున్నారు కదా. అది ఇక్కడ మాట్లాడదు. If it be said that we have to postulate an illusory world and then admit that it is to be saved. అంటే మనం ఏమో ఒక ఇల్యూజరీ అంటే భ్రాంతితో కూడినటువంటి ఈ ప్రపంచాన్ని పోస్టులేట్ భావించాలి. Such an explanation, says the objector, is not at all intelligible. అలాంటి అబ్జెక్ట్ చేసిన ఆయన నిజంగా తెలియని వాడు కాదు. When it is said that the world is illusory, what is meant is that the world is not. అంటే ప్రపంచం ఏమో భ్రాంతి అని అన్నప్పుడు అయితే దాని అర్థం ఏంటి? ప్రపంచం ఏమిటి కాదో చెప్తున్నారు. అంటే పరమాత్మతత్వం కాదు సుమా అని చెప్పడానికి ఇది భ్రాంతి ఉందని చెప్తున్నారు. అంతేగాని
అది ఇంద్రియాలతోటి వాటితోటి పట్టుకోబడేది, అంటే అది మాయతో ఉన్నది, కానీ జ్ఞాన దృష్టితో మాత్రం అది లేదు. అందుకని లేదు అని అని చెప్పడం అంటే అది తెలివిగా చెప్పట్లేదు అని చెప్తున్నారు. అందరికీ అర్థమైందా ఇప్పుడు ఈ పాయింట్? అంటే ఇప్పుడు మనందరికీ ప్రపంచం ఉంది, ఎందుకంటే అజ్ఞాన దృష్టితో ప్రపంచం ఉంది. జ్ఞాన దృష్టితో జ్ఞానికి మాత్రమే ఇదంతా పరమాత్మ తత్వంగా అవగతం అవుతుంది. అయితే ఇది ఏదీ లేదు అన్నది ఎవరు పూర్తి పరబ్రహ్మ స్థితిలో ఉన్నప్పుడు ఇది కనుక ఈ జగత్తు అంతటిని కేవలంగా ఒక్క పరబ్రహ్మ స్థితే ఉంది అని చెప్తున్నారు. కానీ అటువంటి జ్ఞానం పొందినప్పుడు జగత్తు రియల్ గానే ఉంది. అందుకని ఆ అబ్జెక్షన్ చేసిన వ్యక్తి తెలివిగా అబ్జెక్ట్ చేయలేదు అని చెప్పారు. ఈ పాయింట్ అర్థమైందా? అర్థమయ్యే ఉంటుంది, ఎందుకంటే త్రిపుర రహస్యంలో కూడా జగత్తు కేవలంగా జ్ఞానికి లేదు. ఎందుకంటే జ్ఞాని కేవలం పరబ్రహ్మతత్వాన్ని చూడగలుగుతున్నారు. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఎవరైనా. బ్రాకెట్ లో తస్య మృత్యభూతస్య నస్తీతి అపర పర్యాయత్వత్. మీనింగ్ ఇచ్చారా లేదా? ఇప్పుడు ఇచ్చిన దానికి ఇది వస్తుంది మేడం. తస్య తస్య మృత్యభూతస్య నస్తీతి అపర పర్యావత్వత్. Is a meaning when it is said that the world is illusory, what is meant is that the world is not. దానికి ఇది సంస్కృతం పాదం మేడం. Is there any sense in instructing the dream world? డ్రీమ్ వరల్డ్. డ్రీమ్ అంటే మన స్వప్నంలో నువ్వు ఇలా చేయకూడదు ఇలా చేయొచ్చు అని ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఏమైనా మీనింగ్ ఉందా, అర్థం ఉంటుందా? టు ఏ మ్యాన్ హూ హ్యాస్ వోకెన్ అప్ ఫ్రమ్ ఎ డ్రీమ్, of what use is the wedding ceremony performed in the dream? ఆల్రెడీ డ్రీమ్ నుంచి తెలియచ్చిన వ్యక్తికి ఆయనకి కళలో ఆయన పెళ్ళయింది అనేది ఏంటి లాభం? The reply to this objection is as follows from the standpoint of the pupil who experiences bondage and seeks to have it removed. అది అంటే ఎవరైతే బంధాన్ని అనుభవించి దాన్ని పోగొట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళకే ఇలాంటివి. అంటే ఇప్పుడు అతని బంధంలో ఉన్నాడు, అందువల్ల ఆ బంధంలో ఉన్న వ్యక్తులకే గాని బంధాన్ని దాటిన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏది అక్కర్నే లేదు. The teaching is not meaningless. From this standpoint, the distinctions of God and the world, of preceptor and pupil, caused by nescience. అంటే గురువు చేత ఇవ్వబడిన టీచింగ్ శుద్ధ ఏం కాదు. మళ్ళీ చదవండి తర్వాత. From the standpoint, the distinctions of God and the world, of preceptor and pupil, caused by nescience, are all quite meaningful. అది అంటే ఇప్పుడు గురువు, శిష్యుడు, ఆ తర్వాత భగవంతుడు, మానవులు అని ఇలా మనం డిస్టింక్షన్ చేస్తున్నది కూడా అన్నిటికీ సంభవం ఉంది. ఎందుకంటే నెసెన్స్ అంటే అర్థం ఏంటి? ఆ విద్య వల్ల మనం ఇలా భావిస్తూనే ఉన్నాం. ఈ భావన నిజంగానే అనిపిస్తుంది. అసలు వివేకం ఎందుకు లేదంటే
ఇప్పుడు మనం లాజికల్ గా ఆలోచించి చాలా మంది ఇలాంటి అంతా ఒకటే అయినప్పుడు ఇంక ఇవన్నీ ఏంటి అని అంటారు. అంతా ఒకటే అన్నది వీళ్ళకి రాలేదు కదా. అజ్ఞానంలో ఉన్న వ్యక్తులకి ఆ భావన ఇంటెలెక్చువల్ గా తెలుసుకుంటున్నారు. అంతర్గతంగా భావన వచ్చిన వాళ్ళ జ్ఞాని. అందుకని అటువంటి జ్ఞాని ఇది అవసరం కాదు. కానీ ఇదే పరోక్షం అని అజ్ఞానంతో ఉన్న వ్యక్తులకి ఈ బోధ అంతా కూడా అవసరమే. వాళ్ళకి గురువు వేరుగా తాను వేరుగా ఉన్నానన్న భావన ఉంటూనే ఉంటుంది. భగవంతుడు వేరుగా తాను వేరుగా ఉన్న బయట ఉంటూనే ఉంటుంది అజ్ఞానం వల్ల. When the wisdom light dawns, then of course there is no duality, no world. అది ఎప్పుడైతే జ్ఞానం అన్నది ఉదయించిందో అక్కడ ద్వైతం లేదు, అక్కడ జగత్తు లేదు. దానికి జగత్తు లేదు, ఇంకేమీ లేవు. కానీ ఆ విజ్డమ్ అన్నది జ్ఞానం వరకు ఇవన్నీ ఉన్నాయి. To such a one, all this is a dream, but not to the unenlightened. అటువంటి వాళ్ళకి అంటే ఎవరికి అంత జ్ఞానం పొందిన వాళ్ళకి ఈ ప్రపంచం ఒక కళ మాత్రమే. కానీ ఎవరైతే పూర్తిగా అంటే నాట్ ఏంటంటే టు సచ్ ఎ వన్ ద వరల్డ్ ఈజ్ ఏ డ్రీమ్ అంటే But not to the unenlightened. అన్ఎన్లైటెడ్. అది అంటే జ్ఞానం పొందని వాళ్ళకి ఇలా ఉండదు. అది నిజంగానే ఉంటుంది, యథార్థంగానే ఉంది జగత్తు. జ్ఞానికి మాత్రమే జగత్తు ఒక కళ లాంటిది. అంటే ఇలా పోతుంది, ఇది సత్యం కాదు అనే భావన తెలుస్తుంది. అజ్ఞానితో ఈ సత్యం అన్న భావనలోనే ప్రతిష్టాపనత ఉంటారు. The subject matter of the present work, as of all works on Vedanta, is Brahman. ఇప్పుడు చేసినటువంటి ప్రజెంట్ వర్క్ అన్ని వేదాంత అంటే వేదాంత గ్రంథములు చెప్పినట్టుగా ఆ బ్రహ్మన బ్రహ్మతత్వం is Brahman. అది బ్రహ్మత్వాన్ని చెప్తున్నది. That is now unknown, and the aim or goal is the gaining of Brahman knowledge. ఇప్పుడు అది అన్నోన్, తెలియదు. అంటే ఆ బ్రహ్మన్ అన్నోన్. ఇది పొందడంలో ఉన్నటువంటి ఈ జ్ఞానం ఎందుకు అంటే ఆ బ్రహ్మ జ్ఞానం తెలుసుకోవడానికి, బ్రహ్మ నాలెడ్జ్ ని పొందడానికి. బ్రాకెట్ లో అజ్ఞాతం బ్రహ్మ విషయం, జ్ఞాతం బ్రహ్మ ప్రయోజనం. అది అజ్ఞాతం అంటే బ్రహ్మ విషయం అజ్ఞాతమే, తెలియదు మనకి. కానీ బ్రహ్మ ప్రయోజనం మాత్రం మనకు తెలుసు. అంటే పరబ్రహ్మతత్వం యొక్క ఏమిటి అనో తెలుసు. కానీ ఆ బ్రహ్మ ఏమిటి మనకు తెలియదు. అర్థమైందా? అజ్ఞాతం బ్రహ్మ విషయం, బ్రహ్మ విషయమైన జ్ఞానం మనకేమీ తెలియదు, అజ్ఞాతమే. జ్ఞాతం బ్రహ్మ ప్రయోజనం, ఆ బ్రహ్మ పదార్థం ఏమేమి చేస్తుందో మనకు తెలుసు. అర్థమైందా ఈ పాయింట్? అర్థమైంది. ఇక్కడితో సెకండ్ శ్లోకం కంప్లీట్ అయిందండి. ఇప్పుడు థర్డ్ శ్లోకం. మేడం మీ వాయిస్ లో అయిపోయిందండి. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా? అవును మేడం. చదవండి. మూడవ శ్లోకము. నారీస్తన భరణాభిదేశం దృష్ట్వా మా గా మోహావేశం ఏతన్ మాంస వసాది వికారం మనసి విచింతయా వారం వారం. అంటే నారీ స్థనభర నాభీదేశం అంటే ఇదంతా కూడాను కేవలము మాంసంతో చేసినది. నాకు బుద్ధివాలజీ పాఠంలో కూడా ఇలాగే చెప్పారు. ఏంటంటే ఇవన్నీ కేవలంగా
మనం సెబైస్టిస్ అంటే పిల్లలకు కావాల్సిన పాలన ఉత్పత్తి చేసే గ్రంథాలే కానీ సెక్స్ అవయవాలు కానే కాదు కానీ ప్రజలు అలా భావిస్తారు అని. అందుకని అసలు ఈ అంతేకాదు మొత్తం ఈ శరీరం అంతా కూడా కేవలంగా అది మాంసంతో చేస్తుంది అని మనం గ్రహించాలి. అంటే ప్రతి నిత్యము కూడా ఏదైతే మనం మోహిస్తున్నామో దాని లోపలికి వెళ్ళి చూస్తే అది నథింగ్ బట్ రక్త మాంసాలతో. అందుకే కదా ఆ యోగ వాక్యంలో కూడా ఆ తర్వాత త్రిపుర రహస్యంలో ఆవిడ చెప్తుంది హేమచేదుడికి హేమలేఖ ఏంటంటే ఇది కేవలంగా రక్త మాంసాలతో ఉన్నటువంటి ఇది తయారు చేయబడింది, ఇది చంపకూడుతూ ఉంటుంది లోపలంతా, అలాంటి పదార్థాలతో తయారు చేయబడింది అనేది ఎంత మోహమా అనగానే ఆయనకి అంతర్గతమైన జ్ఞానం ఉంది కనుక వెంటనే ఆయన గ్రహించగలిగారు. అందుకని మనం ప్రతినిత్యం ఏదైతే మనిషి మోహిస్తున్నారో అది కేవలం రక్త మాంసాలతో కూడిందే సుమా. ఆ మోహం అన్నది మానసిక భావన, అక్కడ సౌందర్యం అని కాదు. అక్కడ అదేమో కేవలం రక్త మాంసాలను ఎవడూ ప్రేమించింది, కానీ ఆ మోహం వల్లనే, అంటే ఎవరి మనస్సులో ఉన్నటువంటి ప్రేమ వల్లనే, ఆకర్షణ వల్లనే వాళ్ళు ప్రేమిస్తున్నారు. అది మనం గ్రహించాలి. అందుకని నారీశ్వరహర నాభీదేశం, నాభి అంటే నాభి కూడా, ఇవన్నీ కూడా రక్త మాంసాలతో తయారు చేయబడిన ఎందుకంటే మోసపడాలి అని మోసపడి దాని కోసం నానారకాలైనటువంటి భక్తులు చేస్తున్న వాళ్ళందరికీ ఇస్తున్నా వాళ్ళందరికీ బోధగా ఇక్కడ చెప్తున్నాడు. అది కేవలంగా రక్త మాంసాలతో కూడిన దాన్ని అంతమోహం ఎందుకు. తర్వాత ఏంటండి, నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయా వారం వారం. ఏతన్ మాంస వసాది వికారం, వికారంగా ఉన్నటువంటి మాంసంతో కూడా చేయబడింది నారీ యొక్క స్థనం అని మొత్తం నాభి ఇవన్నీ కూడా ఏతన్ మాంస వసాది వికారం అంటే మాంసంతో చేసిన వికారమైనటువంటిది. తర్వాత ఏంటండి, మనసి విచింతయా వారం వారం. వారం వారం అంటే తిరిగి తిరిగి మనసుని ఆలోచించండి. ఇది కేవలంగా అంటే యాక్చువల్ గా మనం ఏది మోహిస్తున్నామో అది కేవలంగా ఒక మానసిక ఫీలింగ్ అన్నమాట. అంతేగాని ఆ వస్తువులో ఏదో లేదు. అంటే అది కేవలంగా వికారంతో ఉన్న మాంసంతో తయారు చేయబడింది అని ఆయన చాలా ఉన్నట్టుగా చెప్పారన్నమాట. మనసి విచింతయ వారం వారం అంటే వారం అని కాదు, తిరిగి తిరిగి ఆ విషయాన్ని స్మరించండి. నారీస్థనభర నాభీదేశం అంటే నారీ యొక్క స్థనాలు నాభి ఇవన్నీ కూడా మాంసంతో విస్తారమైన మాంసంతో తయారు చేయబడ్డాయి. ఈ విషయాన్ని తిరిగి తిరిగి గుర్తు చేసుకోండి అని చెప్తున్నారు. దీన్ని మనసి విచింతయ అంటే మనస్సులో చింత చేయండి, ఆలోచించండి వారం వారం తిరిగి తిరిగి. అది ఇక్కడ చెప్పబడింది. చూడండి ఎంత కారుణ్యం ఉండబట్టి మనుషులు ఎక్కడ పడిపోతున్నారో వాటి కోసం ఆయన బోధపడుతున్నారు. వాటి కోసమే కదా ఎంతో ఇలా అది జ్ఞాపకం చేసుకుంటే అంత తప్పుడు పనులు ఎవరు చెయ్యరు. ఓకే, మోహం అన్నదే అవసరం లేదు. అంటే మోహం మన మనస్సులో ఉన్నటువంటి లక్ష్యం. Seeing the seductive female form, do not fall a prey to frenzied delusion. ఏంటండి, seeing the seductive female form, do not fall a prey to frenzied, FRENZIED, frenzied delusion. శోధలు గాని భ్రాంతిలోకి వెళ్ళిపోతుంది. సెడక్టివ్ అంటే అదే మోహితం అనేటువంటి ఒక స్త్రీ యొక్క శరీరాన్ని చూసి మీరు ఫ్రెంజీడ్ పిచ్చిగా ఏంటండి నా భ్రాంతిలో పడకండి. That female form is but a modification of flesh and fat. ప్రతిదాన్ని మనం ప్రదర్శిస్తాడు రక్తమాంసాలు. Think well thus in your mind again and again.
మళ్ళీ ఈ విషయాన్ని బాగా తిరిగి తిరిగి ఆలోచించండి. ఏంటని, నేను చూస్తున్నదంతా, నేను మోహిస్తున్నదంతా కేవలం వికారమైనటువంటి రక్తమాంసాలే అనే విషయాన్ని మనసులో తిరిగి తిరిగి విచింతయ, మనసు విచింతయ వారం వారం అంటే మనసులో బాగానే దాన్ని చింతన చెయ్యండి. The cultivation of dispassion is quite essential for one who seeks self-knowledge. ఎవరైతే ఆత్మజ్ఞానం కావాలనుకుంటున్నారో వాళ్ళకి వైరాగ్యం చాలా అవసరం. అయితే ఇక్కడ వైరాగ్యము అంటే ఏంటంటే బలవంతంగా అణుచుకోవడం కాదు, అర్థం చేసుకుని, అది ఆయన అర్థం చేస్తున్నాడు. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోమని. అదేవిధంగా మనకి త్రిపుర రహస్యంలో కూడా దోష దృష్టిని జ్ఞాపకం చేసుకోమంటారు. ఎంత దోషయుక్తమైనది ఈ వస్తువులన్నీ, దేన్నైతే మనం వినాశ అవ్వాలని కోరుకుంటున్నామో ఆ కోరుకున్న ప్రతిదీ ఉన్న దోషాన్ని, అందులో ఉన్న దోషాన్ని గుర్తు చేసుకుంటే అప్పుడు ఆ వైరాగ్యం నిలుస్తుంది. అంతేగాని బలవంతంగా ఆపడం వల్ల అది డబల్ ఫోర్స్ తో పైకొస్తుంది మళ్ళీ. Unless one turns away from the path of pleasures, one cannot gain the good. అది ఈ సుఖానుభూతుల నుంచి బయటకు వస్తే గాని వ్యక్తి అసలైనటువంటి మంచి ఏంటో అది పొందలేదు. In the previous verse, the pursuit of wealth for the sake of wealth was deprecated. అది అంటే కేవలంగాను ధనం కోసమనే మీరు ఆర్జించకండి, అసలు ధనవార్జున వెనకాల పడకండి అని మొదటి వరుసలో చెప్పారు కదా. అందుకని డిప్రికేటెడ్ అంటే ఏమంటారు, మనకి అంటే దాన్ని కాదు వద్దు అని చెప్పడాన్ని, దాన్ని డిప్రికేట్ అంటే కాదన్నారు, దాన్ని అలా చెయ్యొద్దు అని నిరసించారు అంటారు. అసలు అంటే ధనార్జనని నిరసించారు. In the present one, the disciple is warned against the snares of carnal pleasure. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆ ప్రెజర్స్ అంటే వాటిని నిరసించుతున్నారు. ఇవన్నీ అంతకు ముందు ధనార్జన అనేవాళ్ళు, ధనం ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈ కార్నల్ ప్లేసెస్ అంటే ఆంతరంగికంగా లోపల గర్భితంగా ఉన్నటువంటి కోరికలు, వాటన్నిటిని కూడా ప్రేరేపిస్తాయి. అవి కూడా ఎందుకంటే ఇవన్నీ ఇంద్రియాలు, ఈ సుఖాలు ఇవన్నీ కూడా స్థూలత్వాన్ని చేకూరుస్తాయి. స్థూలత్వంతో ఉన్నటువంటి కణాలు పరమ సున్నితమైనటువంటి సూక్ష్మమైనటువంటి దైవత్వాన్ని గ్రహించలేదు. అవి ఏం చేస్తాయి, రిజెక్ట్ చేసేస్తాయి. అదే మనం ఇంకొక భాషలో చెప్పాలంటే ఇలాంటి సుఖాలకు అనుభూతి అలవాటు అయిపోయినటువంటి వాళ్ళు ఆ పరమ శాంతి అయిన పరమాత్మతత్వాన్ని, పరమ సూక్ష్మమైన ఆ కిరణాలను అందుకోలేరు. వాళ్ళకి అది నచ్చదు, తెలియదు. ఎప్పుడు టీవీ సీరియల్స్ లో ఉన్న సస్పెన్స్ సీరియల్స్ చూసే కుర్రాడి పాఠాలు నచ్చాయి. ఆ సస్పెన్స్ ఉండదు వాళ్ళకి, నరాలకన్నీ సస్పెన్స్ అలవాటు అయిపోయి. అందువల్ల మనం కూడా ఇలాంటి అనుభూతుల్లో ఉన్న వాళ్ళకి, ఇంద్రియ మనోసుఖాలకు అలవాటు అయిపోయిన వాళ్ళకి ఆ దైవత్వం చాలా అతి సున్నితమైన స్థితి కనుక ఆ దైవత్వంలో ఉన్న సుఖశాంతిని వీళ్ళు పొందలేరు. అసలైన జ్ఞానాన్ని కూడా పొందలేరు. వాళ్ళకి రుచించదు. సుఖాలే అలవాటు చేసుకోవడం వల్ల అది తప్ప ఇంకేది రుచించని స్థూల స్థితిలో దిగజారిపోతున్నారు. ఈ సుఖాల వల్ల సుఖం వస్తుందా అంటే మళ్ళీ బాధల పాలు అవుతారు. జీవితం అంతా కూడా బాధల పాలు అయిపోతారు. ఏ సుఖాన్ని, ఇప్పుడు శక్తి సుఖాన్ని ఎక్కువగా అనుభవిస్తే రకరకాల వ్యాధులు వస్తున్నాయి. ఏ ఇంద్రియ సుఖాన్ని గట్టిగా అనుభవించినా వ్యాధి రూపంలో బాధాకరమైన వ్యాధులు వస్తున్నాయి. అందువల్ల ఇది కాదు, వీటన్నిటినీ అందరూ కూడా ఏ సాధనా క్రమంలో కూడా ఇంద్రియ మనోనిగ్రహం అన్నదాన్ని మనకి ఐడియల్ గా చెప్తున్నారు. అదే చాలా ప్రాధాన్యతమైంది. అయితే ఇక్కడ సహనం గాని, వైరాగ్యం గాని,
అర్థవంతంగా ఉండాలి. అర్థవంతం అంటే ఏంటి? అర్థం చేసుకుని అందులో ఎన్ని దోషాలు ఉన్నదాన్నా నేను పట్టుకుంటున్నాను అని మనకి ఒక రకంగా దోషం లేని దాన్ని పట్టుకో. అగ్గి అందంగా కనబడినా వెళ్ళి పట్టుకో, ఎందుకంటే చెయ్యి కాలిపోతుంది అనే దోషం దాంట్లో ఉంది. అందులో ఉన్న దోషాలను గుర్తు చేసుకుని వదిలేస్తే అది వైరాగ్యం. అలాగే సహనం ఒక ప్రేమతో ఉంటే ఆ సహనం నేను సహిస్తున్నానన్నది కూడా ఉండదు వ్యక్తికి. కర్తృత్వార్థం అని ఉండదు. అంటే అర్థం చేసుకుంటే సహనం చాలా సహజంగా ఉంటుంది. ఇలా రావాలి మనకి గుణాలు. వైరాగ్యం కూడా అలా రావాల్సింది. The intention here is not to decree womanhood. Women are not debarred from Vedantic knowledge. అది అంటే ఇక్కడ విమెన్హుడ్ అంటే స్త్రీలను అంటే వాళ్ళని డిబార్డ్ విమెన్హుడ్ అంటే ఏంటి? వదిలి కరెక్ట్ కాదు స్త్రీలు అని చెప్పడం కాదు. ఇక్కడ విమెన్ కూడా వేదాంతిక్ నాలెడ్జ్ ని తెలుసుకోవడానికి అర్హులే. అంటే స్త్రీలను తక్కువ చేయడానికి ఇలా అంటం లేదు. అయినా అక్కడ స్త్రీలను ఎక్కువ చేయలేదు. స్త్రీల కాదు, స్త్రీలను కాదు, శరీరం అంతా కూడా రక్తమాంసాలతో నిండింది అని మనకు చెప్తున్నారు. There have been great jnanis even among women. అదే స్త్రీలలో కూడా మహాజ్ఞానులు ఉన్నారు. Says Shankara in his commentary on the Mandukya Karika. మాండూక్య కారిక అనే దాంట్లో శంకరాచార్యులు చెప్పారు స్త్రీలలో కూడా చాలా మంది జ్ఞానులు ఉన్నారు. వినబడుతున్నాడు? What he teaches in the present verse, therefore, is that the passionate desire for the flesh of a woman does great harm to a man. అంటే ఒక స్త్రీ యొక్క ఫ్లెష్ అంటే మాంసం మీద మోహం పెంచుకోవడం చాలా హాని మగవాడికి అదే చెప్తున్నారు తప్ప అదే చెప్పండి. స్త్రీ యొక్క శరీరం అతి విచింతయ వారం వారం పద్యాలను రిపీటెడ్ గా చేసుకోవాలి అని చెప్తున్నారే తప్ప స్త్రీ అంటే లేదు. The same would be true of a woman's desire for sensual pleasure. ఏంటండి? The same would be true of a woman's desire for sensual pleasure. అదే విమెన్ కూడా విమెన్స్ డిజైర్ women's desire for sensual pleasure. The same would be true అన్న. Would be true. The same to be true. అంటే విమెన్ the same would be true. విమెన్ కోరిక వచ్చినా కూడా ఆ విధంగానే తను భావించాలి. అంటే మ్యాన్ ఆర్ విమెన్ ఏదైనా కూడా ముఖ్యంగా ఎక్కువ మంది స్త్రీలను చూసి మోహిస్తూ ఉంటారు. అసలు ఏంటంటే నేను ఎక్కడ అదే ఒక ఇండక్షన్ క్లాస్ లో అదేంటంటే స్త్రీల కంటే అసలు పురుషులు సౌందర్యం అని అంటారు. అది అంటే ఒక ఆట ఉంది. అంటే అగ్ని పీపుల్గా మాట్లాడతారు అన్నమాట. అందువల్ల ఇది మన భావనే గాని ఇంకేమీ కాదు. స్త్రీలు కూడా మోహించకూడదు. ఏం చేయడం సిగ్నల్ తగ్గితూ ఉంటుంది. ఒక నిమిషంలో రావచ్చు, మళ్ళీ అప్పుడు చెప్తాను. అంటే ఒక సైన్స్ ప్రకారం స్త్రీల కంటే పురుషులే సౌందర్య అంతులు అని ఉన్నదనమాట. అసలు చాలా అనాదిగా చాలా మంచి ఏమంటారు సనాతనంగా ఉన్న విషయం ఇది. అయితే ఆ సౌందర్యం అన్నది చూసే దృష్టిలో ఉంటుంది. అది అందుకని అసలు స్త్రీల కంటే పురుషుల సౌందర్యమే గొప్పదని వర్ణించబడింది. ఏదైనా స్త్రీలైనా పురుషులను చూసి మోహించడానికి అది కేవలం శరీరం రక్తమాంసాలను గుర్తు చేసుకోవాలి. పురుషులైనా స్త్రీలను చూసి మోహించడానికి శరీరం కేవలం రక్తమాంసంతో నిర్మితమైనది అని మనం గుర్తు చేసుకుంటే మోహం అన్నది మానసికంగా మనం పెట్టుకున్నాం. అక్కడ దాన్ని
అంటే దాన్ని చూసి మోహించాల్సిన అవసరం లేదు అని వారం వారం రిపీటెడ్ గా మనసుది చింతయ, మనసులో మనం చింతన చేస్తూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి. If man and woman consider each other to be but a tool for enjoyment, then each degrades the other. అంటే మగవాడు ఆడది కూడా ఒకరినొకరు వీళ్ళు అంటే టూల్స్ ఫర్ ఎంజాయ్మెంట్, అంటే అనుభవించడానికి, ఎంజాయ్ చేయడానికి పరికరాలుగా ఆలోచిస్తే అది వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు డిగ్రేడ్ చేస్తున్నట్టే అర్థం. అంటే ఏంటి, తక్కువ చేస్తున్నట్టు. అంటే వాళ్ళ యొక్క విలువ అంతేనా, అది చాలా ఉన్నతమైన విషయాల పరమాత్మ తత్వంతో ఉన్నటువంటి ఆ శరీరం ఒక్కటినే మనం చూడడం అనేది ఆ డిగ్రేడ్ చేసినట్టే కదా. ఆ లోపల ఉన్నటువంటి అనంత వైభవంగా ఉన్నటువంటి ఆ తత్వాన్ని చూడకుండా కేవలంగా బాహ్య శరీరాన్ని ఇంపార్టెన్స్ ఇవ్వడం దాన్ని డిగ్రేడ్ చేసినట్టుగా, అంటే తక్కువ చేసినట్టుగానే లెక్క. Carnal desire is compared to an evil spirit. అది ఇలాంటి కోరికల్ని ఈవిల్ స్పిరిట్ తో పోల్చారు. By Swayam Prakasha, when one is possessed by it, one ceases to be oneself. అది ఎప్పుడైతే స్వయం ప్రకాశ ప్రకారం ఇలాంటి కోరికలతో ఉన్నవాడు తనలో తాను ఉండడం మానేస్తున్నారు. అంటే తన ఆత్మతత్వం నుంచి తనలోంచి తాను ఉండదు అని చెప్పాడు అనమాట స్వయం ప్రకాశ. By incarnation, this evil spirit should be exorcised. బై ఇన్కార్నేషన్ అంటే జన్మ తీసుకోవడం వల్ల ఈవిల్ స్పిరిట్ ని మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అంటే మానవులుగా జన్మించి ఇలాంటి ఈవిల్ స్పిరిట్ ని మనం నిరంతరంగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం, అంటే యాక్టివిటీలో చేస్తున్నాం. మేడం ఇక్కడ EXORCISED ఉందండి స్పెల్లింగ్, ఏమైనా మీనింగ్ ఉందేమో నాకు తెలియదు. మీరు ఏం చదివారు? ఎక్సర్సైజర్ అని చదివారు. ఏంటది? EXOR ఎగ్జార్టెడ్, ఓఆర్ ఎక్సర్సైజ్డ్, EXORCISED. ఎక్సార్సైజ్డ్ అంటే ఒకసారి చూడండి. అంటే ఎక్సార్సైజ్డ్ అంటే తీసివేయాలని కదా, ఏంటండి ఎగ్జార్టింగ్ అంటే మీనింగ్ చూడమంటారా? హలో 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 నేను అది ఇన్కార్నేషన్ కాదు, ఇన్కాంటేషన్. సారీ, అర్థం లేదనిపించింది కానీ ఇన్కాంటేషన్ అంటే మాటి మాటికి శ్లోకం చదవడం కాదు, ఇన్కాంట్ ఇన్కాంటేషన్ అంటే అలా అనుకుంటూ ఉండడం, మాట వర్ణించుకుంటూ ఉండడం. ఏదైనా శ్లోకం కానీ మంచి విషయం కానీ అనుకోండి. ఎక్సర్సైజ్ అంటే బయటికి తీసేయడమే అని చెప్పినట్టుగా, ఒక ఈవిల్ స్పిరిట్ ని కానీ ఈవిల్ క్వాలిటీ ఇది తిరిగి స్మరించుకుని ఆ ఈవిల్ స్పిరిట్ ని మనం బయటకు తీసి పారేయాలి. ఎక్సార్సైజ్ అంటే ఎగ్జార్సైజ్ వచ్చింది అంటే బయటకు తీసి పారేయాలి. నిరంతరం దాన్ని గుర్తు చేస్తుంది. ఏంటని? నారీ స్థలధర నాభి దేహం మనసు అంటే ఏంటంటే ఇదంతా కూడా మాంసమే కానీ ఇంకేం కాదు అని నిరంతరంగా గుర్తు చేసుకుని ఈవిల్ స్పిరిట్ వచ్చినప్పుడు దాన్ని బయటకు తీసి పారేయాలి. అంటే దీన్ని గుర్తు చేసుకోవాలి అది ప్రతి సెకండ్. ఓకే, ఇక్కడ బ్రాకెట్ లో సాంస్క్రిట్ మేడం, తం దృష్ట్వా పిశాచ తం దృష్ట్వా తం అంటే ఇక్కడ తం దృష్ట్వా దృష్ట్వా పిశాచగ్రస్త వా మోహగ్రస్తో మా భావ వివేక మంత్రేణ ఉచ్యతయ. అది తం దృష్ట్యా అంటే మంచి దృష్టితో బాగా చూసి,
ఇది మళ్ళీ ఒక్కొక్కటి చదవండి. తం దృష్ట్వా పిశాచగ్రస్తైవ. పిశాచగ్రస్తం అంటే పారితే పడడం, పిశాచులు పారితే పడిపోవడంలో పిశాచగ్రస్తం, పిశాచుల చేత మింగబడం. మోహగ్రస్తో మా భావ. అది మోహగ్రస్త భావాలతో వివేకమంత్రేణ ఉచ్యతయ. అది వివేక మంత్రంతో వాటిని తీసి పారేయాలి మనం. అంటే మంచి దృష్టితోటి వివేకంతో మనం వీటిని వివేక మంత్రం అంటే ఏంటి, వివేకాన్ని ఉపయోగించుకుని ఇటువంటి దృష్టి నుంచి బయటపడాలి. Discriminate and discern that there is no happiness in the objects of enjoyment. అది అంటే వివేకంతో, డిస్క్రిమినేషన్ అంటే డిస్క్రిమినేట్ అంటే వివేకంతో ఆలోచించి వీటిలో ఏ రకమైనటువంటి మనం ఏ వస్తువుల్లో ఆనందం ఉందనుకుంటున్నామో ఆ వస్తువుల్లో ఆనందం లేదు అని వివేకంతో తెలుసుకో. The technique of such discrimination is called Pratipaksha Bhavana in the Yoga Shastram. అది అంటే ప్రతిపక్ష భావన అంటారు. అంటే యోగ శాస్త్రంలో చూసారా, ద్వేష బుద్ధి అని ఆయన ఇచ్చారు త్రిపుర రహస్యంలో. ఇక్కడ ప్రతిపక్ష భావన అంటే అందులోని ప్రతిపక్షాలంటే శత్రు భావన, ఇవేది రైతు కాదు. అంటే వీటిల్లోని అనే వివేకంతో మంచి ఆలోచనతో తెలుస్తుంది. ఇవి మనకి అంటే ఈ ఆబ్జెక్ట్స్ ఏవి కూడా దోషభూయిష్టమైనవే, బాధాకరమైనవే అని ప్రతిపక్ష భావన పెట్టుకోమంటారు. దేన్నైతే మనం ఊహిస్తున్నామో, దేని పట్ల అయితే మనకి ప్రేమ ఉంటుందో వాటిలోని ఆ ప్రతిపక్ష భావంతో చూడమన్నారు. మేడం ఇక్కడితో ఆపమంటారండి, 7:23 అయింది. ఓకే, ఆపేద్దాం. సో ఇప్పుడు మనకి అర్థమైంది ఏంటి అంటే, ఈ ఇందులో రెండవది మొదటి శ్లోకం కొంచెం అర్థమైంది, రెండవ దానికి చెప్పాక మూడవది వాళ్ళు మనం వెళ్తున్నాం. అంటే రెండవది బాగానే మనం అర్థం చేసుకున్నాం, ఎందుకంటే ఈ ధనార్జన అనేది వెంకటేశ్వర కాకది. ఇప్పుడు ఈ రోజంతా కూడాను సాధారణంగా మానవులు దేంట్లో పడిపోయి బలహీనతకు లోనవుతున్నారో ఆ విషయం మీద ఆయన దృష్టి పెట్టి ఈ శ్లోకం రచించారు. అంటే సాధారణ మానవులందరూ కూడా ఆపోజిట్ సెక్స్ తోటి బాగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అందుకని అప్పుడు కేవలంగా అలా చేయడంట వాళ్ళని తక్కువ చేసినట్టు లెక్క అంటారు. నిజమే కదా, చాలా మంది స్త్రీలు అలా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే కేవలంగా తన ఆబ్జెక్ట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ గానే భర్త ఫీల్ అయ్యేదని కొంతమంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి, ఇంకా ఎన్నున్నాయో స్త్రీలో అనంతమైన మంచి లక్షణాలు అవన్నీ చూడకుండా కేవలంగా అదొక్కటే చూడడం అన్నది వాళ్ళని డిగ్రేడ్ చేసినట్టు అని కూడా చెప్తారు. అంటే వాళ్ళని మనం తగ్గించేస్తున్నాం అనమాట, వాళ్ళ యొక్క స్థితిని, అద్భుతమైన దాన్ని నీచ స్థితిలో చూస్తున్నాం. అది అదే విధంగా కేవలంగా అది రక్త మాంసాలతో కూడిందే సుమా శరీరం అంతా అని నిరంతరం రిపీటెడ్గా గుర్తు చేసుకోమంటున్నారు. వివేకం ఎక్కువగా ఉంటేనే వైరాగ్యం వస్తుంది. ఆ వివేకం అనే దాంతో ప్రతిపక్ష భావనతో చూడమంటున్నారు. ఇవన్నీ కూడా మనకి శత్రువులు సుమా, వీటిని ఎక్కువ ఎంజాయ్ చేస్తున్న కొద్దీ మనకి అందులో ఏమీ లేదు ఉంది అని నేను అనుకుంటున్నానని ప్రతి నిమిషం కూడా భావించమంటున్నారు. అది మనకి త్రిపుర రహస్యాన్ని కూడా ఇలాగే అందులో దోషాలన్నిటినీ, అంటే ప్రాపంచిక వస్తువుల్లో ఉన్న దోషాలు జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు మనకి వైరాగ్యం సిద్ధిస్తుంది. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ప్రతిపక్ష భావంతో ఎందుకు చూడమంటున్నారంటే ఇవన్నీ నిజంగా మనకి శత్రువులాగా హాని చేసేదే. అందుకని ఆయన రెండవదైనటువంటి కార్నల్ డిజైర్స్ విషయంలోకి వచ్చారు. అంటే ఈ కోరికలతోనే మంచి సతమతం అయిపోతున్నారు కనుక జీవితం అంతా కూడా అసలు ఏం చూడండి, ఏ టాపిక్ వచ్చినా వాళ్ళకి అదే మైండ్ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు వచ్చినా అలాంటి వాటి నుంచి బయటపడమని ఆయన చెప్తున్నారు. ఎందుకంటే వివేకంతో, వైరాగ్యంతో బయటపడగలరు. ఇది మనకి ఈ రెండవ దాంట్లో చాలా విపులంగా మూడవ దాంట్లో చూపించారు అన్నమాట.
అందుకని శంకరాచార్యుల వారు చేసిన ఉపకారం చూడండి. ఒకటి, ధనార్జన వెనకాల వెళ్ళకండి, మీకు ఎంత ప్రాప్తమే వస్తుంది, పరమాత్మని భజిస్తూ ఉండండి. తర్వాత రెండో దాన్ని అయిపోయాక మూడవ దాంట్లో ఏం చెప్తున్నారంటే, ఈ మోహాలు వీటిలోనే జీవితం అంతా అదేదో ప్రేమని భ్రాంతి చెందుతూ అలా జీవించేస్తున్నారు. కానీ అది కేవలంగా స్త్రీని తక్కువతనం చేసినట్టు లక్షణాలు. అలాగే స్త్రీ పురుషుని ఇక్కడ శరీర రక్తమాంసాలతో ఎందుకుమా అని గుర్తు చేసుకుని ఆ రక్తమాంసాలను కాదు నేను ప్రేమించేది అని తెలుసుకోమంటున్నాను. అందుకని కృష్ణమూర్తి గారు లవ్ ఈజ్ నాట్ సెక్స్ అన్నారు. ఫస్ట్ లవ్ కాదు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ప్రేమ అన్నది అనంత స్థితి. అది ఈ విధంగా మనం గుర్తు చేసుకుని జీవిస్తే మన జీవితం సుఖవంతం అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ వదిలేస్తేనే కానీ మనం ఉన్నతమైనటువంటి అసలైనటువంటి దీనికి కోట్ల ఆనందం ఉన్న స్థితిని పొందాలంటే ఇవన్నీ అడ్డుగా మనకి పొందడానికి అర్హత లేకుండా చేస్తున్నాయి కనుక ఆయన అపార కారుణ్యంతో భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి సంప్రాప్తే సన్నిహితే కాలే నహిని విలక్షతి దృష్టికరణ. ఇది ఏమి పట్టుకున్నా దీన్ని రక్షించదు. సంప్రాప్తి సన్నిహితే కాలే అంటే నీకు కాలం అంటే రుచి దగ్గరికి వచ్చేస్తోంది. మనం ఒక్కొక్క క్షణం రుచి దగ్గరికే వెళ్తున్నాం. నహినై రక్షతి దృష్టికరణ. ఇక్కడ వ్యాకరణ వాక్యాలు ఆయన మనకు మిగతావన్నీ పట్టుకుంటున్నాం కదా, అవన్నీ మనం రక్షించేసిమా మనం నిరంతరం మననం చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే అంటే ఈ వాళ్ళని అర్థం చేస్తున్న క్షణంలో అలా ఉంటుంది. తర్వాత మర్చిపోతాం. మళ్ళీ మోహం అంత పవర్ఫుల్, ఈ ప్రాపంచిక అట్రాక్షన్స్ అంత పవర్ఫుల్ గా ఉంటాయి. ఇంద్రియాలకు అంత పవర్ ఉంది కనుక మనం వాటిలో పడిపోతున్నాం. అలా కాకుండా మళ్ళీ వివేకంతో గుర్తు చేసుకోవాలి. అది ఇక్కడ చెప్తున్న విషయం. ఇవాళ మూడో దాంట్లో అంటే ఒకటవది రెండవది అనే నెలలో భజగోవిందాన్ని కొంతమంది ఒకటిగా ఫీల్ అవ్వకపోయినా అదే ఇక్కడ ఇందులో అలా చెప్పారు. ఇది మొత్తానికి ఏ నెంబర్ అయితేనేంటి కానీ ఈ రోజు మనకి ఈ విషయం చెప్పబడింది. ఇప్పుడు మీరు ఎవరైనా మాట్లాడతారా? ఏమైనా డౌట్స్ ఉన్నా? నేను అనుకోవడం డౌట్స్ ఏమి ఉండవు, ఉంటే అడగొచ్చు, తప్పలేదు. ఎవరైనా చెప్తారా? నమస్తే మేడం గారు. నమస్కారం. మేడం గారు ఇవాళ చెప్పిన విషయం ఏమిటంటే, వివేకంతోనే అందరం కూడా ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుంటే వైరాగ్యం అనేటువంటిది వస్తుంది. ఈ వివేకంతోనే దోషాలన్నీ కూడా తొలగించుకుంటే ప్రేమని సహనంతో కూడా ఎంతో రకమైనటువంటి ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా దాన్ని అంతటినీ కూడా పరమాత్మ ఎలా అయితే మేము ఎంత దోషాలు చేస్తున్నా కూడా ప్రేమతోటి అందరినీ కూడా కరుణించి ఇంకా ఇంతవరకు ప్రేమనే అందరినీ కూడా ప్రేమతో భగవంతుడి దగ్గరికి చేర్చాలని చెప్పేసి పరమాత్మ యొక్క తత్వం అలా ఉంది. అలాగే అందరం కూడా అలాగే ఉండాలని సహనం ఎంత ఏదైనా సరే ఎవరు ఏదైనా కూడా సహనం అంటే సహనం ఉంటే మనం ఎంత కష్టమైన పనిని ఎవరైనా ఏదైనా అన్నా కూడా అది సహనం అని కాకుండా అంటే అలవాటు అయిపోవాలన్నమాట. ఏదైనా ఎంత కష్టం వచ్చినా సరే. హలో, అవును, అలా ఉంటే మట్టుకి సహనం కూడా అలవాటు అయిపోయి ఆ సహనాన్ని కూడా మనం ఓపికగా ఎంతో ఉంటే మట్టుకి అప్పుడు అసలైనటువంటి వైరాగ్యం అనేటువంటిది వస్తుంది. అంతేకాదు ఇప్పుడు చెప్పే ప్రతిపక్ష భావన వివేకంతో ఉండాలి. వివేకంతో అంటే ప్రతి విషయాన్ని కూడా ఆలోచన చేస్తూ ఉండాలి. ఇలాగా ప్రతిదీ కూడా ఇంద్రియాల యొక్క ప్రభావం ఎంతలా ఉంటుంది అంటే ఇంద్రియాల యొక్క పరిస్థితిని దాన్ని ఇంకా అనగగొట్టుకుంటూ వెళ్తే అసలైనటువంటి పరమాత్మక తత్వాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఎక్కువగా ఉండాలి. ఇలాగా ప్రతి విషయాన్ని కూడా మననం చేసుకుంటూ ఉంటే పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ ఉంటే భగవంతుడి కృపకి పాత్రులయ్యి
అందరూ కూడా ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకుని ఆయనకి చేరువు కాగలరని చెప్పేసి ఇవాళ ఆదిశంకరాచార్యుల వారు చెప్పినటువంటి విషయం అర్థమైందండి. మీరు ఇంత డీటెయిల్ గా చెప్తున్నందుకు కృతజ్ఞతలండి. ధన్యవాదాలండి. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? అంటే ఇవన్నీ కూడా ప్రతి నిత్యము మనసులోని అది ఆ చింతన చేస్తే దాని ఎఫెక్ట్ ఎంతో బాగుంటుంది. కానీ అది అలాంటి వాసనలు ఉండాలి, ఆ చింతన చేయగలిగే స్థితి. నమస్తే అమ్మ. ఈరోజు అంటే 3వ శ్లోకం నారీ స్తనభరణాభి దేహం అంటే ఈరోజు మనం చూస్తున్నామమ్మా. ఈరోజు అనేక అంటే స్వామీజీల దగ్గర నుంచి లక్షల మంది అనుసరుల దగ్గర నుంచి అంటే దీనికి లోబడిపోయి ఆ తర్వాత అనేక రకాలైనటువంటిగా మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఆ మోహం ఎన్ని రకాలుగా మనిషిని ఆవహిస్తుందో చెప్పలేమమ్మా. కాబట్టి మీరు కరెక్ట్ గా చెప్పారు. ఏంటంటే అక్కడ ఆదిశంకరాచార్యులు అంటే మానవ జాతి చేసినటువంటి మహోపకారం. ఎందుకంటే అంటే మీరు చాలా క్లారిటీ చెప్పారమ్మా. అంటే భగవత్ తత్వ సున్నితత్వాన్ని మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటిసారిగా ప్రతి సాధకుడు ఉండవలసింది ఇంద్రియ మనో నిగ్రహాలు. అందులో కాంతా కనకం ముందే చెప్పారంటే ధనం మీద వ్యామోహం ఉన్నప్పుడు మొదట అది చక్కగా చెప్పారు 2వ శ్లోకంలో. తర్వాత ఈ 3వ శ్లోకంలో ఈ స్త్రీ యొక్క వ్యామోహం అంటే ఇందులోంచి కానీ నువ్వు బయటపడకపోతే అది ఎలా అంటే ఇది కేవలం రక్త మాంసాలతో కూడుకున్నటువంటిది అనేటువంటి విచారణ ద్వారా. లేకపోతే చూడండి, మనకి శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, కొన్ని వైరాగ్యాలు ఉంటాయి. శ్మశానికి వెళ్ళామనుకో, ఆ శవాన్ని అక్కడ తగలబెట్టేసి ఏదో చేసిన తర్వాత మళ్ళీ అందులో మందులు కలిపేస్తారు. అప్పుడు వెంటనే మనకి ఏంటి వస్తుంది సరే అండి, ఒక అరగంట గంట ఒక వైరాగ్యం వస్తుంది. ఏంటి జీవితం ఇంతేనా అని వైరాగ్యం వస్తుంది. మళ్ళా ఒక గంట అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తాం. అలా కాకుండా వివేకం ద్వారా విచారణ ద్వారా, ఎందుకంటే మీరు అక్కడ యోగ వాసిష్టం దగ్గర నుంచి త్రిపుర రాష్ట్రం దగ్గర నుంచి మీరు చాలాసార్లు చెప్పారమ్మా. అంటే ఎన్ని సంవత్సరాలు మనం ధ్యానాలు ఇంకేం చేసినా సరే మనస్సు పక్కకి వెళ్ళిపోతున్నా మళ్ళా వస్తుంది. కేవలం విచారణ ద్వారా మాత్రమే మనం దేన్నైనా మనం సాధించగలం. అది ఇక్కడ కూడా మరోసారి బాగా చెప్పారమ్మా. ఎందుకంటే విచారణ చేయటం ద్వారానే నీలో వివేకం అనేది ఉదయిస్తుంది. అలాంటి వివేకంతో కూడినటువంటి వైరాగ్యం మాత్రమే అలాంటి వైరాగ్యంతో మాత్రమే ఈ భగవత్ సత్యాన్ని తెలుసుకోగలం తప్ప మామూలుగా మనము తెలుసుకోవడం అనేది అసంభవం. అంటే భజగోవిందం ఎందుకు మోహముద్గర అయింది అంటే ఎక్కడైతే మానవుడు తప్పు చేస్తున్నాడో, ఎక్కడైతే మానవుడు సంచలమైపోతున్నాడో, ఎక్కడైతే తప్పుతో పడుతున్నాడో ఒక సాధకుడు కూడా పక్కకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఇది ఒక రామకృష్ణ పరమహంస అనేక సార్లు కాళికామాతను వేడుకున్నాడంట. అమ్మాయి యొక్క నాకు ఇలాంటి కోరికల నుంచి నన్ను బయటపడాయని. ఒక అవతార పురుషుడు అలా వేడుకుంటే సామాన్య మానవుడి సంగతి ఎలా ఉంటుందమ్మా. కాబట్టి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటిది మీరు చక్కగా అంటే ఎంతలాగా మీరు మాకు బోధిస్తున్నారంటే ప్రతి విషయం అంటే అందులో కూలంకషంగా అందులో లోతుగా వెళ్ళి అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని అంటే ఎలా సాధన చేయాలి, ఎలా సాధన చేస్తే ఇది మనకి ఈ వ్యామోహాల నుంచి మనం బయటపడతాం. ఎందుకంటే మనకి ఇందులో చెప్తామంటే విషయాలు విషం ఉన్నదనుకో ఆ జన్మనే చంపిస్తుంది. విషయాలు ఏం చేస్తుంది, జన్మ చంపుతూనే ఉంటాయి. ఆ విషయ వాసన నుంచి మనం బయటపడాలంటే విచారణ మార్గం ఒక్కటే చాలా క్లియర్ గా కూలంకషంగా చెప్తున్నారమ్మా. కాబట్టి ఇలాంటి భజగోవిందం అంటే మీ ద్వారా మాకు వినడం చాలా ఆనందదాయకం అమ్మా. ఎందుకంటే మామూలుగా మేము చదువుకుని వెళ్ళిపోతాం. అలా కాకుండా దీన్ని ఎలా మన జీవితానికి అంటే మనం ఏదో చదువుకుని వెళ్ళిపోవడం, ఇది మన జీవితాన్ని మనం ఎలా అప్లికేబుల్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకుంటే మనం దీని యొక్క ఈ గొప్పతనాన్ని ఎలా మనం పొందుతాం, అలాగే ఈ యొక్క ఉన్న సత్యాన్ని సుప్రీం రియాలిటీ, ఆ రియాలిటీని మనం ఎలా చేరుకోగలం అన్నటువంటి దాన్ని చాలా బాగా అర్థమయ్యేటట్టు వివరిస్తున్నారమ్మా. సో ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని అందించినటువంటి మీకు శతకోటి నమస్కారాలు. గురువం తత్సత్.
నమస్తే అండి. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఎక్కడెక్కడ మానవులు లంపటాల్లో చూపించారో అవన్నీ ఆయన చాలా సున్నితంగా మనకు చూపిస్తున్నారు. సరే, ఎవరు మాట్లాడకుండా ఉంటే ముగించేద్దాం. మాట్లాడితే చెప్పండి. నమస్తే మేడం, నేను శాంతిశ్రీని. హలో మేడం. చెప్పండి. హలో, నమస్తే అమ్మా. చాలా బాగుందమ్మా ఈ భజగోందు. ఇప్పుడు మనం 3 నేర్చుకున్నాం. 3 విషయాలు. ఫస్ట్దేమో ప్రతి నిమిషం ఆ ఆధ్యాత్మిక తత్వం ద్వారా ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటూ మన్నం చేసుకుంటూ ప్రతి నిమిషం ప్రతి వస్తువులో ప్రతి దాంట్లో కూడా ఆ పరమాత్మత్వాన్ని చూడండి. ఎప్పుడు దాన్ని మన్నం చేసుకుంటండి. ఆ నిత్యమైన సత్యమైన పరమాత్మత్వం కోసమే తరించండి, జీవించండి అని చెప్పారు. చక్కగా రెండోదేమో ధనము, వ్యయమైపోయే ధనం గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తున్నారు మానవులంతా కూడా. దాన్ని ఆ ధనము మనకి ఎంతవరకు అవసరమో, దానికి మనం బ్రతకాలంటే కొంత అవసరం కదమ్మా. దాని గురించే జీవితం అంతా కూడా ఆ ధన ఆర్జన కోసమే కష్టపడొద్దు అని అదొక మంచి విషయం. చాలా బాగుందమ్మా. జ్ఞానం అనేది తరగదు. విద్య అనేది కూడా ఎప్పటికీ అది ఎంత మనం నేర్చుకున్నా ఇంకా నేర్చుకునేదే ఉంటుంది. ధనం అనేది వ్యయమైపోతుంది. అలాంటి వ్యయమైపోయే వాటి గురించి ఆలోచించకండి మానవులు అని చెప్పేసి అది చాలా బాగుందన్న విషయం కూడా. ఇవాళ 3వ విషయం అంటే ఇంద్రియలోలత్వం మీద ఎంతసేపు ఒక మనుషుల్ని మాంసం ముద్దల్లాగా, అది పర్టికులర్ గా ఆడవాళ్ళని ఒక దృష్టితో చూడటమే కేవలము, అలాంటిది అది మంచిది కాదు. అంటే ఆడవాళ్ళనే కాదు, కూడా మగవాళ్ళు కూడా అదే దృష్టితోనే ఉంటున్నారు. అలా మాంసము ఈ ముద్దల్లాంటి ఈ శరీరం మీద వ్యామోహాలు పెంచుకోకుండా ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఇవన్నీ కూడా అశాశ్వతము. శాశ్వతమైన వాటి గురించి ఆలోచించండి అని చెప్పేసి 3వది కూడా చాలా బాగుందమ్మా. ఇంత మంచి విషయాలు మాకు చెప్తున్నందుకు మీకు ధన్యవాదాలు తల్లి. మాకు అర్థమైంది ఇంతవరకు అమ్మా. సంతోషం. ధనము కర్మను అనుసరించి మనకి ఎలాగా వస్తుంది, చూద్దానా వస్తుంది అని అతను కర్మలో అనే కాదు, కానీ అది ఆ జ్ఞానం తెలుసుకోవాలి. మనకి విధించబడిందో అది మనకి తప్పకుండా వస్తుంది. అది తర్వాత ఇప్పుడు ఇవాళ చెప్పింది. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? బాగా చెప్పారు శాంతి గారు. ఇంకా సంతోషం అమ్మా. అయితే అందరికీ నమస్కారం. ముగించేద్దాం. మరి ఎవరు మాట్లాడకపోతే